అందరికీ ముందుగా నమస్కారం. మనము ఎకానమీలో వృద్ధి మరియు అభివృద్ధి, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనే టాపిక్‌ని డిస్కస్ చేస్తున్నాం. దీనిలో భాగంగానే మనం గత క్లాస్‌లో వృద్ధి అంటే ఏంటి అనే దాని గురించి, కాన్సెప్ట్ గురించి ఎంతో డీటెయిల్‌గా డిస్కస్ చేయడం జరిగింది. అంటే ఎకనామిక్ గ్రోత్, ఆర్థిక వృద్ధికి సంబంధించి కాన్సెప్ట్‌ని డీటెయిల్‌గా మనం ప్రీవియస్ క్లాస్‌లో డిస్కస్ చేయడం జరిగింది. మనం ఈ క్లాస్‌లో ఎకనామిక్ డెవలప్మెంట్, ఆర్థిక అభివృద్ధికి సంబంధించినటువంటి కాన్సెప్ట్‌ని డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఆల్రైట్. ఆర్థిక అభివృద్ధి ఇక్కడ చూడండి. ఆర్థిక అభివృద్ధి, ఎకనామిక్ డెవలప్మెంట్. మీకు నేను మొదట్లో చెప్పాను. అంటే ఫస్ట్ క్లాస్‌లో ఈ వృద్ధి, అభివృద్ధి పదాల అర్థాల గురించి చెప్పేటప్పుడు మొదట్లో మొదట్లో వృద్ధి అదేవిధంగా అభివృద్ధి ఈ రెండిటిని కూడా పర్యాయ పదాలుగా వాడేవారని చెప్పాను. వృద్ధి ఈజ్ ఈక్వల్ టు అభివృద్ధి. అంటే వృద్ధి మరియు అభివృద్ధి రెండు ఒకటే అని భావించేవారు మొదట్లో. కానీ ఇప్పుడు వృద్ధి వేరు, వృద్ధి వేరు, అదేవిధంగా అభివృద్ధి వేరు. ఈ రెండు కూడా వాటికి వేరు వేరు కోణాలు ఉన్నాయి. ఇవి పర్యాయ పదాలుగా వాడకూడదని చెప్పి నేడు వీటికి స్పష్టమైనటువంటి తేడాని ఆర్థికవేత్తలు చెప్తా ఉన్నారు. ఓకే. మనము లాస్ట్ క్లాస్‌లో వృద్ధికి సంబంధించినటువంటి కాన్సెప్ట్‌ని డీటెయిల్‌గా చూసాం. అసలు వృద్ధి అంటే ఏంటి అనే దాని గురించి. ఇప్పుడు అభివృద్ధి అంటే ఏంటి? డెవలప్‌మెంట్ అంటే ఏంటి? ఎకనామిక్ డెవలప్‌మెంట్ అంటే ఏంటి? అన్న దాని గురించి మనం ఈ క్లాస్‌లో చూడబోతున్నాం. అయితే ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే, వృద్ధి అనే కాన్సెప్ట్ మీదే ఈ అభివృద్ధి అనే కాన్సెప్ట్ ఆధారపడి ఉంటది. వృద్ధి లేనిదే అభివృద్ధి రాదు కాబట్టి. కాబట్టి లాస్ట్ క్లాస్‌ని ఎవరైనా చూడకుండా ఉన్నట్లయితే, ఆ క్లాస్ చూసిన తర్వాత ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ అభివృద్ధి కాన్సెప్ట్‌ని చూసే ప్రయత్నం చేయండి. ఓకే. రైట్. రైట్. ఇప్పుడు అభివృద్ధి అంటే ఏంటి? డెవలప్‌మెంట్. నేను ఇప్పుడే మీకు చెప్పినట్లు ఈ అభివృద్ధి అనేది దేని మీద ఆధారపడి ఉంటది? దీనికి బేస్ ఏంటి? దీనికి పునాది ఏంటి అంటే వృద్ధి. ఓకేనా? వృద్ధి ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనకు అభివృద్ధి కనపడుతది. అంటే అభివృద్ధి ఉండడానికి అక్కడే ఆస్కారం ఉంటది. వృద్ధి లేకుండా అభివృద్ధి ఉండదు. ఆ విషయాన్ని మీరు గమనించండి. సరే, ఇప్పుడు అభివృద్ధి అంటే ఏంటి అనేది డెఫినిషన్ వేలో మాట్లాడాలి అంటే, ఇప్పుడు వృద్ధి అంటే ఏమని చెప్పాం లాస్ట్ క్లాస్‌లో? ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలయే. ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలే వృద్ధి అని చెప్పాం కదా! అవునా? ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలయే మనకు వృద్ధి. ఈ ఉత్పత్తిలో వచ్చే పెరుగుదల, ఈ వృద్ధి ఏదైతే ఉందో దీంతో పాటు దీనితో పాటు పెరుగుదలకు దోహదపడే వ్యవస్థాపూర్వకమైన సాంకేతికపరమైన గుణాత్మక మార్పులను తెలియజేసేదే ఈ యొక్క ఆర్థిక అభివృద్ధి, ఎకనామిక్ డెవలప్మెంట్ అభివృద్ధి. జాగ్రత్తగా వినాలి. సింపుల్‌గా చెప్తాను. జాగ్రత్తగా వినండి. వృద్ధి అంటే ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్‌లో డిస్కస్ చేసాం. అంటే ఉత్పత్తిలో పెరుగుదల. వృద్ధి. అయితే ఈ ఉత్పత్తిలో పెరుగుదలతో పాటు, దీంతో పాటు ఈ ఉత్పత్తి పెరుగుదలకు కారణమైనటువంటి కారకాలు ఉంటాయి కదా! ఆ కారకాల్లో వచ్చే మార్పు అంటే అది వ్యవస్థాపూర్వకమైన. ఓకేనా? అదేవిధంగా సాంకేతికపరమైనటువంటి సాంకేతికపరమైనటువంటి మార్పులను తెలియజేసేదే అభివృద్ధి అంటున్నారు. ఓకేనా? ఇక్కడ చూడండి. 1960 దశకం వరకు అభివృద్ధిని, వృద్ధిని పర్యాయపదాలుగా వాడేవారు. ప్రస్తుతం వృద్ధి, అభివృద్ధిని వేరువేరు అర్థాలతో ఉపయోగిస్తున్నారు. దేశంలో ఉత్పత్తి పెరుగుదలతో పాటు వ్యవస్థాపూర్వక సాంకేతిక మార్పులతో కూడిన గుణాత్మక మార్పుల్ని ఆర్థిక అభివృద్ధి అంటారు. డీటెయిల్‌గా చెప్తాను. ఫస్ట్ వినండి. అంటే ఇప్పుడు మన దాని ప్రకారం, అంటే మనం చెప్పుకున్నటువంటి నిర్వచనం ప్రకారము ఆర్థిక అభివృద్ధి ఈజ్ ఈక్వల్ టు ఆర్థిక వృద్ధి మరియు
వ్యవస్థాపూర్వకమైనటువంటి మార్పు. ఆర్థిక వృద్ధి ఉండాలి అక్కడ. ఎకనమిక్ గ్రోత్ ఉండాలి. ఎకనమిక్ గ్రోత్‌తో పాటు వ్యవస్థాపూర్వకమైనటువంటి మార్పు. నెక్స్టు వృద్ధి ఉండాలి. దాంతో పాటు పేదవారికి అనుకూలంగా వనరుల పునఃపంపిణీ. వృద్ధి ఉండాలి. దాంతోపాటు పురోగాత్మక మార్పులు ఉండాలి. ప్రోగ్రెసివ్ చేంజెస్ ఉండాలి. వృద్ధి ఉండాలి. దాంతోపాటు సంక్షేమం ఉండాలి. దాన్ని ఆర్థిక అభివృద్ధి అంటారు. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు మనం ఒక్కొక్క దానిగా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఆర్థిక అభివృద్ధి అంటే ఆర్థిక వృద్ధితో పాటు వ్యవస్థాపూర్వకమైనటువంటి మార్పులు అంటున్నారు. ఓకేనా? ఇప్పుడు ఒక దేశంలో ఒక దేశంలో నేషనల్ ఇన్కమ్ అంటే జాతీయ ఆదాయం పెరిగితే అక్కడ వృద్ధి జరిగినట్లే. అయితే ఆ జాతీయ ఆదాయం పెరగడానికి అవసరమయ్యే అంశాల్లో మార్పులు వస్తే దాన్ని ఆర్థిక అభివృద్ధి అంటారు. మీకు సింపుల్గా లాస్ట్ క్లాసులో వృద్ధి టాపిక్ చెప్పేటప్పుడు మీకు చెప్పాను. ఒక రైతు ఉన్నాడు. ఆ రైతుకు 5 ఎకరాల పొలం ఉంది. ఓకేనా? ఆ 5 ఎకరాల పొలంలో ఫస్ట్ ఇయరు, సెకండ్ ఇయరు, థర్డ్ ఇయరు, ఫోర్త్ ఇయరు ఇలా అతనికి మొదటి సంవత్సరంలో చూడండి ఇక్కడ మొదటి సంవత్సరంలో అతనికి 50 బస్తాలు పండాయి అతని పొలంలో 5 ఎకరాల్లో. రెండో సంవత్సరంలో అతనికి 52 బస్తాలు పండాయి. మూడో సంవత్సరంలో 54, నాలుగో సంవత్సరంలో 56 బస్తాలు పండాయి. అంటే ఇయర్ బై ఇయర్ అతను ఉత్పత్తి చేసే తన ధాన్యాల బస్తాలలో మనకి ఇక్కడ పెరుగుదల కనపడుతుంది. దీన్ని ఏమంటారు? గ్రోత్ అంటున్నాం. అయితే ఇక్కడ విషయం గమనించాలి. ఏంటి అంటే ఇయర్ బై ఇయర్ అదేమైనా మ్యాజిక్ చేస్తూ ఉన్నాడా 2 బస్తాలు పెరగడానికి? మ్యాజిక్తో అవ్వదు కదా. అతను ఏదో ఒకటి తన వ్యవసాయ విధానంలో మార్పులు చేసుకోవాలి కదా. రైట్, చూడండి ఇక్కడ ఒక్కొక్క మార్పును మనం చూద్దాం. మొదటి సంవత్సరంలో 50 బస్తాలు పండాయి తన 5 ఎకరాల్లో. 50 బస్తాలంటే సరాసరి ఒక ఎకరంలో 10 బస్తాలు లెక్క. సరే, ఇప్పుడు ఈయనేం చేశాడంటే మొదటి సంవత్సరంలో కేవలము సాధారణ విత్తనాలు ఉపయోగించాడు. సాధారణ విత్తనాలని అంటే నాటు విత్తనాలు ఉపయోగించడం వల్ల అతనికి 50 బస్తాలు పండాయి. అతను రెండో సంవత్సరం ఏం చేశాడంటే సాధారణ విత్తనాల స్థానంలో హైబ్రిడ్ విత్తనాలను ఉపయోగించారు. దీంతో అతని యొక్క గ్రోత్ పెరిగింది. అంటే ఏంటి? 50 బస్తాలు కాస్త 52 బస్తాలు అయింది. ఓకేనా? ఇంకా మూడో సంవత్సరంలో ఏం చేసిందంటే అంటే అంతకుముందు అతను కేవలం ఏం చేసేవాడు? వర్షం మీదే ఆధారపడేవాడు. అంటే ఈ ప్రొడక్షన్ కోసం, వ్యవసాయం చేయడం కోసం. అతను మూడో సంవత్సరం పంట వేసే ముందు సొంతంగా తాను ఒక గొట్టబావి అంటే ఒక బోరు బావిని తవ్వించుకున్నాడు. దానివల్ల మూడో సంవత్సరంలో 54 బస్తాలు పండాయి. దాని తర్వాత 4వ సంవత్సరంలో ఏం చేశాడంటే అతను వీటితో పాటు అప్పటి వరకు ఎడ్ల సహాయంతో అతను వ్యవసాయం చేసేవాడు, దుక్కు దున్నేవాడు. కానీ 4వ సంవత్సరం ఏం చేశాడంటే ఒక ట్రాక్టర్ కొన్నాడు. ఒక ట్రాక్టర్తో వ్యవసాయం చేస్తున్నాడు. మీరు జాగ్రత్తగా వినాలి ఇక్కడ. చూడండి, సాధారణంగా ఇక్కడ మీరు గమనిస్తే మొదటి సంవత్సరంలో 50 బస్తాలు పండాయి. తర్వాత 52, 54, 56. అంటే ఇక్కడ మనకు క్లియర్గా ఏం కనపడుతుంది? ఈ వ్యవసాయదారుడు తాను చేసే ఉత్పత్తిలో పెరుగుదల కనపడుతుంది. అంటే ఏం కనపడుతుంది? వృద్ధి కనపడుతుంది. ఓకే, ఈ వృద్ధితో పాటు తాను వ్యవసాయం చేయడంలో, తన వ్యవసాయ ఉత్పత్తి పెంచుకోవడంలో తాను అవలంబించే పద్ధతులు కూడా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు సాధారణ విత్తనాలు వాడేవాడు, ఆ స్థానంలో హైబ్రిడ్ విత్తనాలు తీసుకొచ్చాడు. అదేవిధంగా ఒకప్పుడు వర్షం మీద ఆధారపడేవాడు, ఇప్పుడు సొంతంగా బోరు బావిని తవ్వించుకున్నాడు. ఒకప్పుడు ఎడ్లతో వ్యవసాయం చేసేవాడు, ఇప్పుడు ట్రాక్టర్తో దుక్కు దున్నించుకుంటున్నాడు. అంటే పెరుగుదల అంటే ఉత్పత్తిలో పెరుగుదల వచ్చింది. ఆ పెరుగుదలకు కారణమయ్యే కారకాలలో కూడా వ్యవస్థాపూర్వకమైనటువంటి ఇన్స్టిట్యూషనల్ చేంజెస్ వచ్చాయి. ఈ వ్యవస్థాపూర్వకమైనటువంటి మార్పులనే
అభివృద్ధి అంటారు. జాగ్రత్తగా వినాలి. సాధారణ విత్తనాల స్థానంలో హైబ్రిడ్ విత్తనాలు. వర్షంపై ఒకప్పుడు ఆధారపడేవాడు, ఇప్పుడు సొంతంగా బోరుబావిని తవ్వించుకున్నాడు. ఒకప్పుడు ఎడ్లతో దుక్కి దున్నించుకునేవాడు, ఇప్పుడు ట్రాక్టర్తో దున్నించుకుంటున్నాడు. ఒకప్పుడు ఓల్డ్ స్టైల్లో ఇరిగేషన్ చేసేవాడు, అంటే అంటే ఒక అంటే సాళ్ళు గుంతల్లాగా చేసి అంటే నీళ్ళు వదిలేసేవాడు. కానీ ఇప్పుడు డ్రిప్ సిస్టాన్ని పెట్టుకున్నాడు, అంటే మొక్క మొక్క దగ్గర చుక్క చుక్కగా అంటే ఆ నీళ్లు పడేలాగా, నీరు వృధా అవ్వకుండా ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి మొక్కకు అందించే విధంగా డ్రిప్ సిస్టాన్ని పెట్టుకున్నాడు. ఇలా స్ట్రక్చరల్ చేంజెస్ వచ్చాయి. దీన్నే డెవలప్మెంట్ అంటారు. ఓకేనా? అంటే ఇక్కడ మీరు అందుకే గమనించాలి, వృద్ధి అనే పదం కన్నా అభివృద్ధి అనే పదం చాలా విస్తృతమైనది, చాలా విశాలమైనది. ద డెవలప్మెంట్ కాన్సెప్ట్ ఈజ్ బోర్డర్ దాన్ ద గ్రోత్ కాన్సెప్ట్. ఓకేనా? ద డెవలప్మెంట్ కాన్సెప్ట్ బ్రోడర్ దాన్ ద డెవలప్మెంట్. గ్రోత్ అంటే గ్రోత్ అంటే జస్ట్ ఉత్పత్తిలో పెరుగుదల వచ్చిందా లేదా అనేది మాత్రమే చూస్తాం. డెవలప్మెంట్ అంటే ఆ ఉత్పత్తిలో పెరుగుదలకు కారణమైనటువంటి కారకాల్లో మార్పులు చూస్తాం. అంటే మార్పులు మార్పులు అంటున్నాం ఇక్కడ. మార్పులు అంటే ఏంటి? మార్పులు అంటే దీన్ని ఏమంటాం అంటే ఇది ఏం చూపిస్తుందంటే క్వాలిటేటివ్. ఏంటిది? క్వాలిటేటివ్ అంటే క్వాలిటీని ఇది సూచిస్తుంది, ఇది క్వాంటిటీని సూచిస్తుంది. అంటే క్వాంటిటీ అంటే క్వాలిటీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యక్తి ఇలా ఉన్నాడు. ఆ వ్యక్తిని చూసినప్పుడు అతని బరువు ఎంత? 30 కేజీలు అనుకుందాం. 30 కేజీలు అతని బరువు. ఓకేనా? 30 కేజీలు ఉండే బరువు అతని కొన్ని రోజుల తర్వాత అతని బరువు 50 కేజీలు అయింది. అంటే అతని వెయిట్లో చేంజెస్ వచ్చాయి. అలా ఈ వెయిట్లో చేంజెస్ వచ్చేదాన్ని ఏమంటారంటే క్వాంటిటీ అంటారు. అంటే క్వాంటిటేటివ్ చేంజ్ అంటారు దాన్ని. ఇప్పుడు ఈ వ్యక్తినే చూస్తే ఒకప్పుడు అతనికి టెస్ట్ పెడితే కేవలం 10 మార్కులే వచ్చాయి. కానీ ఇప్పుడు టెస్ట్ పెడితే 50 మార్కులు వస్తున్నాయి, 50కి 50 వస్తున్నాయి. ఒకప్పుడు 50కి 10 వచ్చాయి, ఇప్పుడు 50కి 50 వస్తున్నాయి. ఇది అతని క్వాలిటేటివ్ చేంజ్. అంటే గుణాత్మకమైనటువంటి మార్పు, అతని గుణంలో మార్పు వచ్చింది. ఇది క్వాంటిటేటివ్ అంటే అతని పరిమాణంలో మార్పు వచ్చింది. ఓకేనా? అంటే మీకు సింపుల్గా అర్థమవడానికి చెప్పాను. క్వాంటిటేటివ్ అంటే ఏంటి, క్వాలిటేటివ్ అంటే ఏంటి. అంటే ఇక్కడ మన సాధారణ అంటే ఎకనామిక్ ఎగ్జాంపుల్స్ ప్రకారం చూస్తే, అంటే సాధారణంగా ఒక రైతు ఉత్పత్తిలో పెరుగుదలని గ్రోత్ అంటున్నాం. ఆ పెరుగుదలకు కారకమైనటువంటి కారకాల్లో మార్పు వస్తే దాన్ని డెవలప్మెంట్ అంటున్నాం. అవునా? అంటే డెవలప్మెంట్ అంటే ఏంటి? ఇప్పటివరకు మనం చూసింది గ్రోత్ ప్లస్తో వ్యవస్థాపూర్వకమైనటువంటి మార్పులు, ఇన్స్టిట్యూషనల్ చేంజెస్. ఓకే, ఇది ఇప్పుడు అర్థమైంది కదా. నెక్స్ట్ గ్రోత్ ప్లస్ మనం ఇంకోటి ఏం చెప్పామంటే టెక్నాలజీ అని చెప్పాం, అంటే సాంకేతిక మార్పులు అని చెప్పాం. అంటే ఉత్పత్తి పెరగడంతో పాటు ఆ ఉత్పత్తికి కారకమైనటువంటి కారకాలలో టెక్నాలజీ కూడా అడాప్ట్ చేసుకోవాలి. అంటే ఒకప్పుడు ఎడ్లతో ఏం చేసేవాళ్ళం? ఎడ్లతో వ్యవసాయం చేసేవాళ్ళం. ఇప్పుడు ఎడ్ల స్థానంలో ట్రాక్టర్ని తీసుకొచ్చాం కదా, అదనమాట. చూడండి ఇక్కడ ఆర్థిక వృద్ధి వ్యవస్థాపూర్వకమైన మార్కులు ఈజ్ ఈక్వల్ టు అభివృద్ధి చెప్పాము ఇప్పుడే. అదేవిధంగా ఆర్థిక వృద్ధి ప్లస్ టెక్నాలజీని కూడా మనం ఏమంటాం? ఆర్థిక వృద్ధి ప్లస్ టెక్నాలజీ కూడా, దీన్ని కూడా మనం ఏమంటామంటే ఆర్థిక వృద్ధి అంటాం. ఓకే, అది ఇక్కడ లేదు కానీ నేను చెప్తున్నాను. నెక్స్ట్ ఆర్థిక వృద్ధి ఈజ్ ఈక్వల్ టు ఆర్థిక అభివృద్ధి ఈజ్ ఈక్వల్ టు వృద్ధి ప్లస్ పేదవారికి అనుకూలంగా వనరుల పునఃపంపిణీ. అదేవిధంగా పురోగాత్మ మార్పులు మరి సంక్షేమం, ఈ మూడింటిని ఒకేసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాం. చూడండి, ఇప్పుడు వృద్ధి అంటే దేశంలో జాతీయ ఆదాయం పెరిగింది.
దేశంలో జాతీయ ఆదాయం పెరిగింది. అయితే పెరిగినటువంటి ఈ ఆదాయం అనేది ఏదైతే ఉందో, అంటే గతంతో కంపేర్ చేస్తే ఈ ఆదాయం అనేది గతంలో ఉండే ధనికుడు ఉంటాడు కదా, ఆ ధనికుడి దగ్గర నుంచి డబ్బులు పేదవాడికి ట్రాన్స్ఫర్ అయ్యాయి అనుకో. అంటే ఈ పెరుగుదల అనేది దేశంలో జాతీయ ఆదాయం పెరిగింది. అయితే ఆ ఆదాయం అనేది, ఆ డబ్బులు అనేవి ధనికుడి నుంచి పేదవాడికి ట్రాన్స్ఫర్ అయ్యాయి అనుకో, దాన్ని ప్రోగ్రెసివ్ చేంజెస్ అంటారు. అలా కాకుండా పేదవాడితనం ధనికుడికి పోయిందనుకో, అది రెగ్రెసివ్ చేంజెస్గా చూసుకోవాలి. అంటే మనం ప్రోగ్రెసివ్ చేంజెస్ ఏదైతే ఉన్నాయో, అంటే వృద్ధి ప్లస్ ప్రోగ్రెసివ్ చేంజెస్, అంటే వృద్ధి జరగాలి, వృద్ధితో పాటు పేదవాడికి, అంటే ధనికుడు అంటే వృద్ధికి సంబంధించినటువంటి ఆదాయం ఏదైతే ఉందో అది పేదవాడికి పంపిణీ కాబడాలి. దాన్ని పురోగాత్మక మార్గం అంటారు. ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే ధనికుడి ఆదాయం పేదవాడికి పోవాలి, అసమానతలు దూరం అవ్వాలి, అసమానతలు తగ్గాలి. దీన్ని పురోగాత్మక మార్పులు అంటారు. జాగ్రత్తగా విన్నారు. అంటే వృద్ధి ప్లస్ పురోగాత్మక మార్పుల్ని అభివృద్ధి అంటారు. అదేవిధంగా వృద్ధి ప్లస్ పంపిణీని కూడా మనం అభివృద్ధిగా చెప్తాం. అంటే పురోగాత్మక మార్పులు అభివృద్ధిలో ఉంటాయి, వృద్ధిలో ఉండవు. ఆ విషయాన్ని మీరు గమనించండి. అంటే వృద్ధి అంటే కేవలము ఉత్పత్తులు పెరుగుదల, దాంట్లో పేదవాడు బాగుపడుతున్నాడా, పేదవాడికి డబ్బులు వెళ్తున్నాయి అనేది అది అర్థం కాదు. కానీ అభివృద్ధిలో మాత్రం పురోగాత్మక మార్పులు ఉంటాయి. ఆదాయం పెరిగితే వృద్ధి, పెరిగిన ఆదాయం పేదవాడికి చేరితే అది అభివృద్ధి. పేదల సంక్షేమం జరగడము, పంపిణీ జరగడం అభివృద్ధి. పేదల సంక్షేమం జరగడము, అదేవిధంగా వారికి పంపిణీ జరగడము, వచ్చినటువంటి ఆదాయం, దాన్ని అభివృద్ధిగా పరిగణిస్తాం. సాధారణంగా చెప్పాలంటే అమర్త్య సేన్ ఏమంటారంటే, ప్రముఖ ఆర్థికవేత్త అయినటువంటి అమర్త్య సేన్ ఏమంటారంటే, భారతదేశం అనేది వృద్ధిని సాధించడంలో విజయం సాధించింది, కానీ పంపిణీ చేయడంలో విఫలమైంది అంటాడు అమర్త్య సేన్. అంటే భారతదేశం అనేది, ఇండియా అనేది వృద్ధిని సాధించడంలో, అంటే గ్రోత్ని సాధించడంలో విజయం సాధించింది, కానీ పెరిగినటువంటి ఈ వృద్ధిని పంపిణీ చేయడంలో విఫలమైందంటాడు అమర్త్య సేన్. అంటే అర్థం ఏంటి? భారతదేశంలో రోజు రోజుకి పేదవాడు మరింత పేదవాడు అవుతున్నాడు, ధనికుడు మరింత ధనికుడు అవుతున్నాడు. భారతదేశంలో ఉండేటువంటి ధనికులలో ఫోర్బ్స్ జాబితాలో చేరేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. అదేవిధంగా పేదరిక సూచిలో భారతదేశం అనేది అట్టడుగు స్థాయికి చేరుతూ ఉంది. పోషకాహారంతో బాధపడుతున్నటువంటి వారిలో ప్రతి ముగ్గురులో ఒకరు భారతదేశం నుంచే ఉన్నారు, ప్రపంచంలో కంపేర్ చేస్తే. అంటే భారతదేశంలో వృద్ధి జరుగుతుంది, కానీ ఆ వృద్ధి పేదలకు పంపిణీ అవ్వటం లేదు. అలా పంపిణీ అయితే దాన్ని అభివృద్ధి అని అంటారు. అర్థమైందా? పురోగాత్మక మార్పులు అంటే ఏంటి? ధనికుడు డబ్బులు పేదవాడికి వెళ్ళడం పురోగాత్మక మార్పులు. సంక్షేమం అంటే పెరిగినటువంటి ఆదాయం అనేది పేదలకు పంపిణీ చేయడం అనేది మనకు సంక్షేమం. పేదవారికి అనుకూలంగా వనరులు పంపిణీ, ఇవన్నీ కూడా గ్రోత్ జరగాలి. ఆ గ్రోత్తో పాటు ఈ చేంజెస్ ఉండాలి. ఈ చేంజెస్ని ఏమంటారంటే ఎకనామిక్ డెవలప్మెంట్ అంటారు. ఓకేనా? ఇది టోటల్గా ఎకనామిక్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి కాన్సెప్ట్. ఇప్పుడు ఈ ఆర్థిక అభివృద్ధికి సంబంధించి కొంతమంది ఆర్థికవేత్తలు కొన్ని నిర్వచనాలు ఇచ్చారు, వాటిని చూద్దాం. వారిలో మొదటిగా మహబూబుల్ హుక్, బంగ్లాదేశ్ ఆర్థికవేత్త అయినటువంటి మహబూబుల్ హుక్ అభివృద్ధికి ఈ రకంగా ఆయన నిర్వచనం ఇచ్చారు. అంటే ఏమంటాడంటే, అభివృద్ధిని సాధించడంలో ఉండే సమస్యల గురించి నిర్వచనంగా చెప్పారు. అభివృద్ధిని సాధించడంలో ఉండే సమస్యలు ఏంటి? ఓకేనా? డెవలప్మెంట్ ప్రాబ్లమ్స్ ఏంటి? ఒకటి, పేదరికం తగ్గించడం, పోషకత్వ లోపాన్ని తగ్గించడం, వ్యాధులు, నిరక్షరాస్యత, నిరుద్యోగిత, అసమానతలు తగ్గించేవిగా ఉండడం. ఇవన్నీ తగ్గితేనే డెవలప్మెంట్ అంటున్నాడు ఆయన. డెవలప్మెంట్ అంటే ఏంటి? పేదరికాన్ని తగ్గించడం డెవలప్మెంట్, పోషకత్వ లోపాన్ని తగ్గించడం డెవలప్మెంట్, వ్యాధులను తగ్గించడం డెవలప్మెంట్, నిరక్షరాస్యతని, నిరుద్యోగితను, అసమానతను తగ్గించడం డెవలప్మెంట్ అంటాడు మహబూబుల్ హుక్. నెక్స్ట్,
డెడ్లీ సీడ్స్. ఈయనేమంటాడు చూడండి, అధిక స్థాయిలో ఉన్న పేదరికం, అసమానతలు, నిరుద్యోగతను అల్పస్థాయికి తీసుకురావడమే ఆర్థిక అభివృద్ధి అంటాడు ఈయన. చూడండి ఇక్కడ, పేదరికం, ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం అధిక స్థాయి నుంచి తగ్గుటయే ఆర్థిక అభివృద్ధి. ఓకే. అంటే అంటే కొంచెం అంటే ఈయన పూర్తిగా సమసిపోతాయని ఆయన హోప్ చేయట్లేదు. కానీ అధిక స్థాయిలో ఉన్నటువంటి పేదరికాన్ని కావచ్చు, అదేవిధంగా ఇన్ఈక్వాలిటీస్ కావచ్చు, ఆర్థిక ఆర్థిక అసమానతలు ఏవైతే ఉన్నాయో అవి కావచ్చు, నిరుద్యోగిత కావచ్చు, వాటిని అల్పస్థాయికి తీసుకురావడమే ఆర్థిక అభివృద్ధి అంటాడు ఈయన. నెక్స్ట్ గునర్ బెర్దల్ ఈయనేమంటాడు చూడండి, మొత్తం సాంఘిక వ్యవస్థ ప్రగతి పదంలో పయనించడమే ఆర్థిక అభివృద్ధి అంటాడు ఈయన గునర్ బెర్దల్. అంటే మొత్తం సాంఘిక వ్యవస్థ అంటే ప్రగతి పదంలో పయనించడమే ఆర్థిక అభివృద్ధి. అంటే ఏంటి, మొత్తం సాంఘిక వ్యవస్థ అంటే ఏంటి అంటే సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా కేవలం ధనికుడు మాత్రమే కాదు, పేదవాడు కూడా ప్రగతి పదంలో, అభివృద్ధి పదంలో, అంటే గ్రోత్ వేలో పయనించడమే. అంటే కేవలం ఇది వృద్ధి అనేది, కేవలం ప్రగతి పదం అనేది కేవలం ఒక ధనికుడికి కేటాయించబడినది కాదు, పేదవాడు కూడా. అంటే మొత్తం సాంఘిక వ్యవస్థ అంటున్నాడు. అంటే దాంట్లో సాంఘిక వ్యవస్థలో అంటే ఆ సమాజంలో ధనికుడితో పాటు పేదవాడు కూడా ఉంటాడు. ఇలా సాంఘిక వ్యవస్థ మొత్తం కూడా అంటే ధనికుడితో పాటు పేదవాడు కూడా ప్రగతి పదంలో పయనించడమే ఆర్థిక అభివృద్ధి అంటాడు గునర్ బెర్దల్. నెక్స్ట్ హన్స్ సింగర్ చూడండి ఇక్కడ, 80% ఉన్న వ్యవసాయ ఉపాధిని 15% తగ్గించడమే ఆర్థిక అభివృద్ధి అంటారు హన్స్ సింగర్. అంటే దాన్ని ఆర్థిక అభివృద్ధి అంటారు. అంటే నేటికి చూస్తే భారతదేశంలో దాదాపు 60-70% వరకు జనాభా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. కానీ వ్యవసాయంలో అందరూ గ్రోత్ కనపడడం లేదు. దీనివల్ల ప్రచ్ఛన్న నిరుద్యోగిత పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మన ప్రభుత్వాలు కావచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మీద ఎక్కువ దృష్టి సారించాయి. ఎవరైతే వ్యవసాయం మీద అదనంగా ఆధారపడి జీవిస్తున్నారో వారు ఈ యొక్క అంటే ఆహార ఉత్పత్తుల పరిశ్రమల్లో వాళ్ళని షిఫ్ట్ చేసినట్లయితే అంటే వారికి ప్రొడక్టివ్ వేలో వాళ్ళని ఉపయోగించుకున్నట్టు ఉంటుందని చెప్పి రీసెంట్ టైంలో అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్కి, అదేవిధంగా ఈ పరిశ్రమలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంది. అంటే ఓవరాల్గా చెప్పాలంటే హన్స్ సింగర్ ఏమంటారంటే, వ్యవసాయం మీద ఆధారపడుతున్నటువంటి వారిని ఆ రంగం నుంచి ఇతర రంగాలకు తరలించాలి. అంటే పారిశ్రామిక రంగం వైపు, సేవా రంగం వైపు తరలించాలి. అప్పుడు అంటే ఇక్కడ మీరు గమనించాలి, ఎందుకంటే వ్యవసాయంలో అంత గ్రోత్ లేదు, ఓకేనా. కానీ వ్యవసాయం మీద ఆధారపడే వారి యొక్క సంఖ్య ఎక్కువగా ఉంటా ఉంది. దీనివల్ల అంటే ఒకవేళ అంటే ఇంట్లో ఒక 10 మంది ఉంటే ఆ 10 మంది వాళ్ళకుండే 1 ఎకరాలో పనిచేస్తున్నారు. వాళ్ళు 1 ఎకరాలో 10 మంది పనిచేస్తున్నారు. కానీ ఆ ఒక ఎకరాకి ఒక్కరో ఇద్దరో సరిపోతారు. మిగతా 8 మంది అనవసరంగా అక్కడ పని చేస్తున్నట్టు నటిస్తున్నారు. అయితే ఆ 8 మందిని వేరే పారిశ్రామిక రంగానికైనా లేకపోతే ఏదైనా సేవా రంగానికైనా వాళ్ళని తరలించినట్లయితే, అంటే ఒకప్పుడు ఒకరు ఇద్దరు పనిచేసి ఎకరాలో ఒక 5 బస్తాలు పండిస్తారు. మిగతా 8 మంది ఏదైనా పరిశ్రమకి వెళ్ళి లేకపోతే ఏదైనా లారీ నడపడానికి ట్రక్కి వెళ్ళి వాళ్ళు కూడా ఆదాయం తెచ్చారనుకో, వారి యొక్క కుటుంబంలో ఆదాయం పెరుగుతుంది కదా. అంటే వ్యవసాయ ఉపాధిని అంటే వ్యవసాయం మీద ఆధారపడే వారిని తగ్గించాలి. తగ్గించడమే ఆర్థిక అభివృద్ధి అంటారు హన్స్ సింగర్. భారత వంటి దేశాలలో ఇది చాలా ముఖ్యం. చూడండి, 80% ఉన్న వ్యవసాయ ఉపాధిని 15% మార్చే ప్రక్రియ ఆర్థిక అభివృద్ధి. నెక్స్ట్ మ్యాడిసన్ ఈయనేమంటారు చూడండి, మ్యాడిసన్ ధనిక దేశాల ఆదాయ స్థాయి పెరుగుదలను సంబంధించింది ఆర్థిక వృద్ధిగాను, పేద దేశాల ఆదాయ స్థాయి పెరుగుదలను ఆర్థిక అభివృద్ధిగానని చెప్తాం. జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఏమంటున్నారంటే డెవలప్డ్ అంటే అంటే అభివృద్ధి చెందినటువంటి దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు, 2 అభివృద్ధి చెందుతున్న లేకపోతే
వెనుకబడిన ప్లస్ వెనుకబడిన. అభివృద్ధి చెందినటువంటి దేశాలలో ఆదాయం పెరిగితే, అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఆదాయం పెరిగితే అది వృద్ధి. కానీ అభివృద్ధి చెందుతున్నా లేకపోతే వెనుకబడినటువంటి దేశాల్లో ఆదాయం పెరిగితే అది అభివృద్ధి అంటారు. మ్యాడిసన్. ఓకే, నెక్స్ట్ కిండిల్ బర్గర్ ఆర్థిక వృద్ధి ఎక్కువగా ఉత్పత్తికి చెందినది. ఆర్థిక అభివృద్ధి అనేది ఉత్పత్తి మరియు సాంకేతిక సంస్థాగత మార్పులకు చెందినది. ఆల్రెడీ చూసాం. అంటే గ్రోత్ అనేది కేవలము ఉత్పత్తుల పెరుగుదలను సూచిస్తుంది. ఆర్థిక అభివృద్ధి అంటే ఆ ఉత్పత్తుల పెరుగుదలతో పాటు ఇన్స్టిట్యూషనల్ చేంజెస్ని కూడా సూచిస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి. తలసరి ఆదాయం పెరిగి అసమానతలు కూడా పెరిగితే అది అభివృద్ధి కాదు. అంటే అంటే ఇప్పుడు గతంలో చూడండి, ఇక్కడ ఒక వ్యక్తికి 100 కోట్లు ఉన్నాయి, మరో వ్యక్తికి 1000 రూపాయలు ఉన్నాయి. ఈ 100 కోట్లు ఉండే వ్యక్తికి చూడండి, 100 కోట్లు ఉండే వ్యక్తికి 110 కోట్లు పెరిగాయి ఆదాయం. ఇతనికి కూడా 1100 ఆదాయం పెరిగింది. ఇక్కడ చూస్తే వీళ్ళ తలసరి ఆదాయంలో కాస్త మార్పులు కనపడుతుంది. కానీ డీటెయిల్గా గమనిస్తే ఇతని పెరుగుదల కంటే ఇతను ధనికుడు, ఇతను పేదవాడు. ఇతని పెరుగుదల కంటే ఇతని పెరుగుదల ఇక్కడ 100 ఇక్కడ రూపాయలు చాలా నెగ్లిజిబుల్ అని చూడాలి. అదే చెప్తున్నారు ఇక్కడ చూడండి. అంటే తలసరి ఆదాయం పెరిగి అసమానతలు కూడా పెరిగితే అది ఆర్థిక వృద్ధి కాదు, కేవలం వృద్ధి మాత్రమే. అది కేవలం వృద్ధిగా మాత్రమే పరిగణించాలి. తలసరి ఆదాయం పెరగడంతో పాటు అసమానతలు కూడా తగ్గితే దాన్ని ఆర్థిక అభివృద్ధి అంటారు. అందుచే 1970 దశకంలో రీడిస్ట్రిబ్యూషన్ విత్ గ్రోత్కి ప్రాధాన్యత ఇచ్చారు. అంటే వృద్ధితో పాటు పంపిణీకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది, పునఃపంపిణీకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అంటే దేశంలో వచ్చే ఆదాయాన్ని ధనికుడి కంటే పేదవాడికి ఎక్కువ లాభం చేకూరేలా అనేక పథకాలని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది టోటల్గా ఆర్థిక అభివృద్ధికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ సంబంధించినటువంటి వ్యవహారం. ఓకే, దీంతో మనకు అంటే వృద్ధి అంటే ఏంటి కాన్సెప్ట్ని చూసాం. అదేవిధంగా అభివృద్ధి అంటే డెవలప్మెంట్ అంటే ఏంటి కాన్సెప్ట్ని చూడడం జరిగింది. ఓకేనా, ఇది టోటల్గా యూట్యూబ్లో చూస్తున్నటువంటి వీక్షకులు ఎవరైతే ఉన్నారో వారు నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.